బ్రేకింగ్ ని చూస్తున్నాం. 2024 ఎలక్షన్స్ పై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ప్రధాని మోదీ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. పెట్రోల్ డీజిల్ రేట్ల తగ్గింపుపై త్వరలో ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ పై 8 నుంచి 10 రూపాయల వరకు తగ్గించే ఛాన్స్ కనిపిస్తోంది. పెట్రోల్ డీజిల్ పై దాదాపు 8 నుంచి 10 వరకు తగ్గించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ ఆమోదం తర్వాత ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ రేపు ప్రకటన వచ్చే సూచనలున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 109 రూపాయల 66 పైసలుగా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర 97 రూపాయల 82 పైసలుగా ఉంది. ఇక మే 2022లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్కు వరుసగా 8 నుంచి 6 రూపాయల వరకు తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 96 రూపాయల 72 పైసలకు విక్రయిస్తుండగా డీజిల్ 89 రూపాయల 62 పైసలుగా ఉంది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ 106 రూపాయల 31 పైసలు, డీజిల్ 94 రూపాయల 27 పైసలుగా ఉంది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా పెట్రోలియం శాఖ మంత్రి చమురు ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చమురు సంస్థలను లాభాల బాటలో నడిపించాయి. దీంతో లీటర్పై 10 రూపాయల వరకు లాభం వస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో దేశీయ చమురు సంస్థలు నష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం రాయితీలు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచింది. ప్రస్తుతం లాభాలు వస్తుండడంతో ఇక ఇంధన ధరలు తగ్గించినా కూడా ఇబ్బంది లేదని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే నూతన సంవత్సర కానుకగా పెట్రోల్ ధరలను తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తుండగా కొద్ది నెలలుగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ ధరలను పెంచని కేంద్రం తాజాగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ధరలు తగ్గించాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై భారీగా తగ్గించే ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఎంత మేరకు తగ్గించే అవకాశాలున్నాయి? ఈ ప్రకటన ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రం భావిస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి కార్యాలయం అధికారులను ఆదేశించారు. దానికి సంబంధించిన ప్రపోజల్స్ తయారు చేయాలని. ప్రధానమంత్రి కార్యాలయం దానికి సంబంధించిన ప్రపోజల్ తయారు చేసి ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపిస్తుంది. ఈ పెట్రోల్ ధరలు తగ్గింపులు పెంచడం అంతా కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ చూస్తుంది. మరి ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి వెయిట్ చేస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక నోట్ రాగానే దాన్ని బేస్ చేసుకొని పెట్రోల్ ధర ఎంత తగ్గించాలి ఏంటి అనేది ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీని మీద మొత్తం మీద పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం దాదాపు 8 నుంచి 10 రూపాయల వరకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 ఎలక్షన్స్ పై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలకు ప్రధాని మోదీ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపుపై త్వరలో ప్రకటన చేసే అవకాశాలున్నాయి. పెట్రోల్ పై దాదాపు 8 నుంచి 10 రూపాయల వరకు 2024 ఎన్నికలు బేస్ చేసుకొని ఇక ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడానికి కేంద్రం ముందుకి వచ్చిందని చెప్పేసి సమాచారం అందుతుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల ప్రభావంతో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్రం భావిస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు మొత్తంగా కూడా వర్కౌట్ చేస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయం చేసే వర్కౌట్ నేపథ్యంలో ఇక కేంద్రం దీనిపై డెసిషన్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్టుగైతే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా మనకి ఎక్కువ ఇండియాలోనే ఎక్కువ రేట్లు ఉన్నాయి. మరి ఇండియా హైయెస్ట్ రేట్ పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇక పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించకపోతే ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. 2024 ఎన్నికల్లో దీని అస్త్రానికి ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఈ డెసిషన్ అనేది చాలా కీలకమైన డెసిషన్. ఈ డెసిషన్ కి ఇక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖగా తీసుకోబోయే ప్రధానమంత్రి కార్యాలయం తీసుకునే నిర్ణయాన్ని బేస్ చేసుకొని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ డెసిషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇక 4-5 రోజుల్లో ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటి అంటే తగ్గింపుకు సంబంధించిన ప్రకటన కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది. 8 రూపాయలు డీజిల్ మీద 10 రూపాయలు పెట్రోల్ మీద తగ్గించవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. రామదాస్, ఏది ఏమైనా సరే ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ అనేది చాలా కీలకమైంది. ముఖ్యంగా యూత్ ఎక్కువగా బైక్స్ వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని
ప్రభావితం చేయడం కోసమని ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే దానికి ప్రభావం కూడా కేంద్రం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ ఈ నిర్ణయం తీసుకోబోతుంది కేంద్రం అని చెప్పి తెలుస్తుంది. రైట్ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ప్రజలకు ప్రధాని మోదీ న్యూ ఇయర్ గిఫ్ట్గా పెట్రోల్ డీజిల్ ధరలపై తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 10 రూపాయల వరకు తగ్గించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలకు ప్రధానమంత్రి మోదీ ఆమోదం తెలిపితే ఇక తగ్గింపు ధరలకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.